మిరప తోట నాటినప్పటి నుండే ఫస్ట్ వేపగింజల కషాయం కొట్టాలి. ఒక 3 రోజుల తర్వాత ఉల్లిగడ్డ కషాయం కొట్టాలి. మళ్ళొక 5 రోజుల తర్వాత పేడామూత్రం ఇంగో ద్రావణం కొట్టాలి. ట్రిప్స్ మైట్స్ 2 సక్కింగ్ పెస్ట్లే కాబట్టి ఆ రెండింటికి నివారణ ఉంటుంది. తర్వాత ఫిష్ అమైనో యాసిడ్ కానీ ఎగ్ అమైనో యాసిడ్ కానీ అదో గ్రోత్ ప్రమోటర్. ఇట్లా ఏదన్నా మొక్కలు గ్రోత్ సరిగ్గా లేదు అంటే అది కొట్టంగానే మనకు గ్రోత్ బాగా వస్తుంది. కాబట్టి ఫిష్ అమైనో యాసిడ్ లేకపోతే ఎగ్ మీ దగ్గర ఏది ఉంటే అది కొట్టేసేయాలి. అది కొట్టినాక 3-4 రోజులకు దశపర్ణి కషాయం అది స్ప్రే చేయాలి. ఇంకా మనకు ఈ పురుగు ఉన్నది అంటే బవేరియా, వర్టిసిల్లం, మెటారైజియం ఈ మూడుటి యొక్క మిక్చరు దొరుకుతుంది. నాకు బెల్లంకొండలో అయితే నరసింహారావు దగ్గర ఉన్నాయి కల్చర్స్. అవి కొడితే మీకు ఈ ప్రాబ్లం అస్సలు రానే రాదు. బవేరియా, వర్టిసిల్లం, మెటారైజియం ఈ 3 మిక్చర్సు 750 మిల్లీ లీటర్లు అది 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి ఒక ఎకరా పైరుకు పిచికారి చేసినట్టుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తూ రావాలి మొదటి నుంచి. అంటే కషాయం కొట్టాలి, గ్రోత్ ప్రమోటర్ కొట్టాలి, కషాయాలు కొట్టాలి, గ్రోత్ ప్రమోటర్. ఏదన్నా పౌడరీ మిల్డ్యూ లాగా వస్తే పేడామూత్రం ఇంగువ ద్రావణంతో పోతుంది. అవసరమైతే పుల్లటి మజ్జిగ ఇంగువ అది కూడా బాగా పనిచేస్తుంది. ఈ ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తే మిర్చి ఉంటుంది. మిర్చి అన్నిటికంటే సెన్సిటివ్ క్రాప్.